హాయ్ మిత్రులందరికీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. సో ఇది మనం ఈ యొక్క పబ్లిక్గా డెమో పర్పస్ ఏంటంటే పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకున్నాం. ఒకనొక టైంలో ఫ్రెండ్స్ ఇది 7.7% దాకా రిటర్న్ ఇవ్వడం జరిగింది. బట్ ఓవరాల్గా మనం అయితే బుక్ చేయలేదు అండ్ చూద్దాం లాంగ్ టర్మ్ కోసం, ఎందుకంటే వెరీ స్మాల్ క్వాంటిటీ అనేది మనం యాడ్ చేసుకొని పెట్టుకున్నాం. మార్కెట్ యొక్క కాంటెక్స్ట్ ప్రస్తుతం వీక్గా ఉంది కాబట్టి ఇంకా వీక్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందులో పెద్ద సందేహం అయితే ఏం లేదు ఇందులో. ఓకేనా, దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమయం కాదు, కొద్దిగా వెయిట్ చేయాలి. మార్కెట్ కరెక్షన్ అవ్వనివ్వండి, ఎక్కడ టర్న్ అరౌండ్ అవుతుంది అనేది తెలియదు మనకి. ఇప్పుడే చిన్నగా కిందకి డ్రాగ్ చేయబడుతుంది. సో వన్స్ సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా క్వాలిటీ స్టాక్స్ ఉంటే వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. రైట్. ఇకపోతే మనకి ప్రస్తుతం ఇండియా విక్స్ అనేది అన్సర్టనిటీ ఫస్ట్ టైం ఏంటంటే ఇంత బిగ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. అండ్ ఈరోజు మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి కూడా సెల్లింగ్ చేస్తూ వెళుతూ ఉన్నారు. ఓకేనా, సో కొంత నెగటివ్ సెంటిమెంట్ అండ్ ప్రెషర్ అనేది మార్కెట్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ టైం ఈ యొక్క ఇండియా విక్స్ అనేది ఇంత రైజ్ అయిందనమాట, 10.68%. ఓకే, యుఎస్ మార్కెట్స్. సో ఏమి రిప్రజెంట్ చేస్తుంది ఈ యొక్క ఇండియా విక్స్ అంటే వొలటిలిటీ అనేది పెరుగుతూ ఉంది మార్కెట్లో. ఆప్షన్స్ ప్రీమియమ్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతున్నాయి అండ్ స్వెల్ అవుతున్నాయి. అంటే ఏంటంటే పెద్దగా అవుతున్నాయి, ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటున్నాయి అనమాట. ఓకే, ఆప్షన్స్కి డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ యొక్క ఆప్షన్స్కి డిమాండ్ క్రియేట్ అవడం వల్ల ఆప్షన్స్ డేటా ద్వారా ఈ యొక్క ఇండియా విక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఆ స్ప్రెడ్ ఉంటుంది కదా, బయర్స్కి అండ్ సెల్లర్స్కి మధ్య స్ప్రెడ్ డిఫరెన్స్. కొనేవాళ్ళేమో 10 రూపాయలకు అడుగుతుంటే అమ్మేవాళ్ళేమో 12 రూపాయలకు అమ్మారనుకోండి, స్ప్రెడ్ డిఫరెన్స్ 2 రూపీస్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఇండియా విక్స్ అనేది ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది అనమాట. సో డెఫినెట్గా అన్సర్టనిటీ అనేది ఈ యొక్క ఇండియన్ మార్కెట్లో కనిపిస్తూ ఉంది ఈ యొక్క ఇండియా విక్స్ ద్వారా. ఇండియా విక్స్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ మోరోవర్ ఏంటంటే డౌ జోన్స్ మనం చూస్తే మార్నింగ్ ఏం చేశారు, నిన్న రికవర్ చేశారు, డౌన్ కిందకి తీసుకెళ్లారు, రికవర్ చేశారు. బట్ అగైన్ మళ్ళీ కొద్దిగా కిందకి వెళ్ళారు, మళ్ళీ కొద్దిగా రికవర్ చేశారు. ఇదంతా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇండెసిషన్ యాక్టివిటీ అనమాట. అంటే ఒకసారేమో పైకి వెళ్తుంది, మరొకసారి ఏమో కిందకి వెళ్తుంది. అంటే ఇండెసిషన్ అనేది మార్కెట్లో కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ కూడా మనకి ఆ యొక్క ఇండెసిషన్ యాక్టివిటీని క్లియర్గా చూపిస్తూ ఉన్నాయి. ఓకే ఫైన్. సో ఈ యొక్క లెవెల్ కూడా డిలీట్ చేసుకుందాం. నా ఏంటంటే ఈ లెవెల్ అనేది ప్రస్తుతం ఏంటంటే మనం వాచ్ చేద్దాం. ఓకే ఫైన్. అండ్ మరోవర్ ఏంటంటే ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ అనేది ప్రీవియస్ స్ట్రక్చరల్ సపోర్ట్ ఉంది కాబట్టి ఒకవేళ ఏదైనా ప్యానిక్లో వస్తే కూడా కొద్దిగా రికవర్ అయితే జరగవచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ నిఫ్టీలో ఒకసారి లెవెల్స్ అనేది చూద్దాం. అండ్ ఈరోజు అడ్వాంటేజ్ తీసుకున్నారు అండ్ బ్లైండ్గా ఆప్షన్స్ సెల్లింగ్ కూడా ఈజీ అనుకుంటారు కానీ అంత ఈజీ ఏం కాదు. ఓకేనా, సో ఒకరోజు మొమెంటం వచ్చింది అనుకోండి, ఆ మొమెంటంలో స్టాప్ లాసులు హిట్ అవటం, ఒకవేళ ఎవరైనా స్టాప్ లాసులు పెట్టలేదంటే కూడా వాళ్ళని మార్కెట్ ఏంటంటే పుష్ చేస్తుంది అవుట్ ఆఫ్ మార్కెట్ అక్కడ నుంచి. ఓకేనా, ఎందుకంటే చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి ప్రతిసారి. ఇలాగే ఈరోజు కూడా కన్సోలిడేషన్ ఉంటుంది అని బ్లైండ్గా ఎవరైనా సరే కాలు పుట్టు సెల్ చేసి వదిలేస్తే కాల్ సైడ్ డెఫినెట్గా మంచి ప్రాఫిట్ వస్తుంది. బట్ ఆ యొక్క ప్రాఫిట్ ఇక్కడ కంపెన్సేట్ చేయలేదు డెఫినెట్గా. కాల్ సైడ్ మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ 10 రూపీస్ ప్రీమియం సెల్ చేసాం, లేకపోతే 20 రూపీస్ ఉన్న ప్రీమియం అనేది మనం సెల్ చేసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, పుట్ ఏమో ఇక్కడ 30, 40, 50, ఈవెన్ 100, 200 కూడా వెళ్ళిపోయింది అనమాట పుట్టు. ఓకేనా, సో ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ ఉందో మనకి 20 రూపీస్ అనేది దీన్ని కంపెన్సేట్ చేయలేదు ఈ లాస్ని. డెఫినెట్గా ఆప్షన్ సెల్లింగ్ అయినా ఆప్షన్ బయింగ్ అయినా విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది నెసెసరీ. ఇకపోతే అవర్లీ టైం ఫ్రేమ్లో చూస్తే 1 అవర్ టైం ఫ్రేమ్లో 9:15కి ఇది 9:15కి ఈ యొక్క ప్రీవియస్ స్ట్రక్చరల్గా లెవెల్ దగ్గర ఈ యొక్క ఇండెసిషన్ క్యాండిల్ హ్యామర్ కదా, హ్యామర్ ఫార్మేషన్. దాని తర్వాత స్ట్రాంగ్ ఫాలోఅప్ క్యాండిల్. అక్కడ నుంచి ఎక్కడ ఆగలేదు. జనరల్గా ఏంటంటే ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్స్ కానీ సపోర్ట్స్ దగ్గర కానీ ఒకసారి అట్లా రిట్రేస్ తీసుకుంటుంది. ఐ థింక్ ఈ లెవెల్ దగ్గర కొద్దిగా సపోర్ట్ తీసుకున్నట్టుంది. నిఫ్టీ అయితే ఎక్కడ ఆగలేదు. బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కొద్దిగా సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఏంటంటే సెల్లింగ్ అనేది జరిగింది. చూడండి, మీరు ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ ఏదైతే మార్క్ చేసుకుంటున్నామో అక్కడ యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఎటువంటి రియాక్షన్ లేదు కాబట్టి మనం ఏంటంటే దీని గురించి ఆలోచించకూడదు. ఓకే, ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే ప్రెడిక్షన్ అనమాట. ఎప్పుడు కూడా మార్కెట్లో మనం ఏంటంటే ప్రెడిక్షన్ అనేది చేయకూడదు. మనకి ఏదన్నా రియాక్షన్ కనిపించింది ఈ పాయింట్ దగ్గర అనుకున్నప్పుడు ఏంటంటే దాని ఏంటంటే మనం యాక్టివిటీ అనేది స్టార్ట్ చేయొచ్చు. అండ్ డోజీ క్యాండిల్స్ ఇక్కడ కొద్దిగా రికవర్ చేశారు 19,600 దగ్గర.
ఓకే. అండ్ ఆ రికవరీ చూస్తే ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి ఒక 25 పాయింట్స్ దాకా రికవర్ చేశారు. ఇక్కడికి రాగానే పైకి వెళ్ళింది అనమాట మార్క్, ఒక 20 పాయింట్స్. బట్ అగైన్ ఏంటంటే స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్అవుట్ అనేది చేసుకొని చక్కగా కిందకు వెళ్ళడం అనేది మనకి క్లియర్గా కనిపించింది. ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ 9:15కి. రిజెక్ట్ చేశారు ఏది 19,000 ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ని జస్ట్ పుష్ చేశారు పైకి వెళ్ళడానికి. బట్ ఇండికేషన్ క్యాండిల్, దాని తర్వాత ఫాలోఅప్, మళ్ళీ రీటెస్ట్, అక్కడ నుంచి కూడా కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది. ఓకేనా, ఎం ప్యాటర్న్ గుడ్ బ్రేక్అవుట్, అక్కడ నుంచి కూడా కిందకి వెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే బ్యాంక్ నిఫ్టీ సేమ్ ఈ యొక్క ఎం ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఆ లెవెల్స్ దగ్గర 44,400 దగ్గర కొద్దిగా రికవర్ చేశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. బట్ మనకి సాలిడ్ క్యాండిల్ అండ్ హైయర్ హై ఫార్మేషన్ కానీ ఏం కనిపించలేదు ఇక్కడ చూడండి. అండ్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ డౌన్ సైడ్, మళ్ళీ రీటెస్ట్ కిందకు వచ్చేసాడు. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే మొమెంటం అనమాట. మొమెంటం కంటిన్యూ చేశాడు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఈ రోజు అంతా పుట్స్ ఎగ్జిట్ అయిపోయారు. చాలా మంది కాల్స్ అగ్రెసివ్గా సెల్ చేసేసారు, అది ఇంట్రాడేలో. అండ్ నెక్స్ట్ వీక్ 5th అక్టోబర్ ఎక్స్పైరీ ఉంది. ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఎక్కువ మంది కాల్స్ అయితే సెల్ చేశారు ఫ్రెండ్స్ అగ్రెసివ్గా. మనకి 19,700 మార్కెట్లో అన్సర్టనిటీ పెరుగుతుంది. విక్స్ అనేది చాలా అగ్రెసివ్గా రైజ్ అయింది 10% ఈ మధ్యకాలంలో, ఇదే మొదటిసారి. అండ్ ఒకసారి అవర్లీ టైం ఫ్రేమ్ అనేది స్విచ్ చేద్దాం. 19,700 అనేది మనకున్న రెసిస్టెన్స్ నిఫ్టీలో. 19,700, ఇక్కడ 19,800 ఉంది కదా. సో 19,700కి వచ్చేసారు. 19,700 రైట్ ఇది. దాని తర్వాత మనం ఏంటంటే బ్రాడర్గా ఈ యొక్క రెసిస్టెన్స్ అనేది మార్క్ చేసుకుందాం. డౌన్ సైడ్ అయితే ప్రస్తుతానికి ఇక్కడ బిగ్గర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, బిగ్గర్ సపోర్ట్కి వెళ్దాం, ఎందుకంటే విక్స్ వాలటిలిటీ అనేది పెరుగుతుంది కాబట్టి. అండ్ షార్ట్ టర్మ్లో ఏంటంటే ఇవి మీరు డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది స్మాల్ సపోర్ట్ జోను. ఓకే, ఇక్కడ చూడండి, ప్రీవియస్గా మార్కెట్ వచ్చింది, అక్కడ నుంచి కూడా మళ్ళీ రైజ్ అయిపోయింది. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రీవియస్ సపోర్ట్ కాబట్టి కొద్దిగా రికవర్ చేసుకున్నారనమాట. ఓకే, సో ఎనీహౌ మనకి ఈ యొక్క హై అనేది వెరీ ఇంపార్టెంట్ 763. అండ్ డౌన్ సైడ్ అయితే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇక్కడ కనిపిస్తుంది, ఇది 19,220 రైట్. ఇక డౌన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం 19,500 కనిపిస్తుంది. 19,500 ఇమీడియట్గా ఉంది, దీన్ని మనం కన్సిడర్ చేయకుండా 19,400 అనేది మనం మార్క్ చేసుకుందాం. 19,400 ఇది రేంజ్ అనమాట మనకి. సో ప్రస్తుతం మనకున్న లెవెల్స్ బిగ్గర్ పిక్చర్లో చూస్తే 19,768 అండ్ 19,700 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి 19,400 అండ్ 19,222 ఇవి మనకున్న సపోర్ట్ లెవెల్స్ అనమాట బిగ్గర్ పిక్చర్లో. ఓకేనా, సో వాలటైల్గా ఉండొచ్చు, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. కరెంట్ ఎక్స్పైరీ అగ్రెసివ్గా బ్యాంక్ నిఫ్టీ అగ్రెసివ్గా పుట్స్ కూడా సెల్ చేశారు ఈరోజు. ఓకే ఫైన్. అంటే 44,300 పుట్టు జీరో అయిపోయింది కదా, దాన్ని సెల్ చేశారు, దట్ ఈస్ దేర్. ఓకే, నెక్స్ట్ వీక్ అనేది చూద్దాం. మనకి అగ్రెసివ్గా 45,000 కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ 44,500 దగ్గర ఉన్నారు, కానీ దీంట్లో పుట్టు కూడా ఉంది. అందుకని మనం ఏం చేద్దామంటే ఇమీడియట్ రెసిస్టెన్స్ 44,700 అనేది కన్సిడర్ చేసుకోవచ్చు. 44,700 ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్. అండ్ మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం కూడా రెసిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే 44,000 దగ్గర ఉన్నారు ప్రస్తుతానికి. 44,000 ఇది సపోర్ట్ లెవెల్. ఇది 1 hour టైం ఫ్రేమ్ లో స్లోగా ఉంది కొద్దిగా. ఫైన్. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇది గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఇది ట్రెండ్ లైన్ అనమాట. సో ట్రెండ్ లైన్ దగ్గర మనం యాక్టివిటీ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పాయింట్ను కలుపుతూ డ్రా చేస్తే ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. రఫ్గా ఏంటంటే మనకి 44,000 దగ్గర స్ట్రాంగ్, ఒకవేళ షార్ట్ టర్మ్లో పైకి వెళ్ళినా 44,000 దగ్గరికి చిన్నగా రావచ్చు అనుకుంటున్నాను. ఓకే, అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి మేజర్గా సపోర్ట్ వచ్చేసరికి ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది, ఇది 43,833. అండ్ ప్రస్తుతం మనకున్న లెవెల్స్ వచ్చేసరికి 44,755 రెసిస్టెన్స్, 44,700 మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఓకే, దాని తర్వాత ఇదేంటిది 44,000. దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం సపోర్ట్ వచ్చేసరికి 44,000 అనేది కనిపిస్తుంది. అండ్ 43,833 అనేది కూడా మనకి కనిపిస్తుంది. సో ఈ రెండు లెవెల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ రెండు కూడా మనకు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ 4th అక్టోబర్ అంటే బుధవారం
మనకి ఎక్స్పైరీ ఉంది. ఓకే, ఒకసారి ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీ వీక్లీ ఇది మనకి 3rd అక్టోబర్ ఎక్స్పైరీ ఉంది. దీంట్లో ఏంటంటే అగ్రెసివ్ గా కాల్స్ సెల్ చేశారు. ప్రస్తుతానికి 19,800 మనం ఏంటంటే రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చు. దానికి కొద్దిగా కిందకి తీసుకొచ్చారు 19,800ని. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఇది. దాని తర్వాత సపోర్ట్ విషయానికి వస్తే మనకి పెద్దగా సపోర్ట్ లేదు, బట్ స్టిల్ 19,600 19,400 మైనర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. 19,600 19,400 రెండు కూడాను. అండ్ స్ట్రక్చరల్ ప్రకారం సపోర్ట్ వచ్చేసరికి మనకి బిగ్గరగా ఈ లెవెల్లో కనిపిస్తుంది. ఓకేనా, ప్రీవియస్ గా ఉన్న సపోర్ట్ లెవెల్ ఇది. ఓకే, సో ఇక 19,827 19,800 మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్స్. సపోర్ట్ వచ్చేసరికి 19,600 దగ్గర పుట్స్ అనేది సెల్ చేశారు. అదేవిధంగా 19,422 మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్స్ అనమాట ఫిన్ నిఫ్టీలో. ఇక మిడ్ క్యాప్ నిఫ్టీలో మనం చూస్తే అవర్లీ టైం ఫ్రేమ్ లో అండ్ ఈ యొక్క ఎం ప్యాటర్న్ లాగా ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా రెస్పెక్ట్ అయితే చేయలేదు లెవెల్స్ ని 1 అవర్ టైం ఫ్రేమ్ లో. అండ్ ఒకసారి చూద్దాం నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది చూద్దాం ఫిన్ నిఫ్టీ. సో ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు, రిస్క్ తీసుకోవట్లేదు. డౌన్ సైడ్ మార్కెట్ కిందకి వెళ్తుంది కదా, కిందకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ప్రీమియమ్స్ చాలా ఫాస్ట్ గా మెల్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఏది కాల్స్ ఇవి, అందుకని ఎక్కువ మంది కాల్స్ సెల్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. అండ్ 29th మనకి ఎక్స్పైరీ ఉంది. ఎందుకంటే యాక్చువల్ 2nd ఎక్స్పైరీ ఇది, బట్ గాంధీ గారి జయంతి ఉంది కాబట్టి మనకేంటంటే 29th అంటే రేపే ఎక్స్పైరీ ఇది. ఓకే, మిడ్ క్యాప్. అండ్ దీంట్లో చూస్తే కాల్స్ అగ్రెసివ్గా సెల్ చేశారు. దీంట్లో కూడా 9,100 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. దగ్గరకు వచ్చేసారు, ఎక్స్పైరీ కూడా దగ్గర ఉంది కాబట్టి 9,100. అండ్ మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం ఈ లెవెలే ఉంచుదాం, ఎందుకంటే ఇది ఎం ప్యాటర్న్ కదా. మళ్ళీ ఒకవేళ బౌన్స్ అయింది అనుకోండి, ఇక్కడ ఇది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సపోర్ట్ అయితే అగ్రెసివ్గా లేదు, బట్ స్టిల్ 9,000 దగ్గర అయితే ఉన్నారు. చాలా క్లోజ్గా ఉంది, గమనించండి ఇది. బట్ రేపే కాబట్టి దగ్గరగానే వచ్చేసారు. కొద్దిగా అగ్రెసివ్గా లేదు సపోర్ట్. చూడండి, పుట్స్ ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి. ఇక అగ్రెసివ్ అంటే 8,900 దగ్గర ఉన్నారు, 8,900. ఓకేనా, సో రేంజ్ వచ్చేసరికి దీన్ని 8,900కి మార్క్ చేద్దాం. 8,900 దిస్ ఈస్ గుడ్. అండ్ మనకు వచ్చేసరికి సపోర్టు బిగ్గర్ పిక్చర్లో చూస్తే ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ఈ యొక్క లెవెల్స్ ఏంటంటే మనకి 9,133 9,100 మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా 8,900 అండ్ 8,876 మనకి ఇమీడియట్గా ఉన్న సపోర్ట్ లెవెల్స్. ఓకే, ఇది వచ్చేసరికి మిడ్ క్యాప్ అనమాట. ప్రస్తుతం అయితే గిఫ్ట్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. కంటిన్యూ చేశారు డౌన్ సైడ్ అగ్రెసివ్గా. అండ్ ఇదంతా కూడా కన్సోలిడేషన్. చూడండి, వెరీ గుడ్ క్యాండిల్ ఇది. అండ్ ప్రీ మార్కెట్లో కూడా మనం అనుకున్నాం ఈ హై దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. సో ఆ లెవెల్ దగ్గర నుంచి కూడా మనం చూసినప్పుడు గ్రీన్ ఉంది, కొద్దిగా గ్యాప్ అప్ అయింది కదా మార్నింగ్ ప్రీ మార్కెట్లో. బట్ ప్రస్తుతానికి అయితే స్ట్రాంగ్ సెల్లింగ్తో కిందకు వెళుతూ ఉన్నారు. సో నెక్స్ట్ మనకున్న ఈ యొక్క ట్రెండ్ లైన్ ఈ రోజు కన్నా ఇక్కడ క్లోజ్ అయిందంటే నెగిటివ్గా ఈ ట్రెండ్ లైన్ రెస్పెక్ట్ చేయనట్టే. ఒకవేళ ఏదైనా మార్కెట్ రికవర్ జరిగినా చూడాల్సిన లెవెల్ ఏంటంటే ఈ లెవెల్స్ అనమాట, 19,552. ఓకే, దాని తర్వాత డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి 19,200 దాకా కూడా రూమ్ ఉంది. 183 ఇమీడియట్గా ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ అది. దాని తర్వాత ఈ లెవెల్స్. ప్రస్తుతం అయితే మనకి ఫ్రెండ్స్ మార్కెట్ డ్రాప్ అయింది అండ్ ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ జరిగింది, మళ్ళీ డ్రాప్ అవుతుంది. ఓకేనా, ఇది కన్సోలిడేషన్ ఇన్ బిట్వీన్. అక్కడ నుంచి కూడా ఈ రోజు కానీ స్ట్రాంగ్ రెడ్ ఇచ్చిందంటే ప్రాబ్లం ఏంటంటే ట్రెండ్ స్లోగా డౌన్ సైడ్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఓకే, సో అవి ఫ్రెండ్స్ ఈ రోజుకి. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.